పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష, గ్రాంథిక భాషకి చాలా దగ్గరగా ఉండే భాష. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఒక ప్రాంతం భాష మీద, నమస్తేనే, అరే మంచి గుర్తుపెట్టినావు, అస్తిత్వం మీద అంత కసి, ఇంత కుట్ర ఎందుకు జరుగుతోంది? తెల్ల కాగితం అనే సినిమా వచ్చినప్పుడు రాని అభ్యంతరం ఇడుపు కాగితం అనగానే ఎందుకు వచ్చింది? అదృశ్య శక్తులు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ఎందుకు చూస్తున్నాయి? ఇదంతా కేవలం ఒక సినిమా టైటిల్ వివాదం అనుకుంటే పొరపాటే. ఇది తెలంగాణ భాషపై జరుగుతున్న ఒక నీచమైన దాడి. ఇటీవల వంశీరెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి, నాగదుర్గలు ప్రధాన పాత్రలుగా ఒక కొత్త సినిమా రాబోతుందని వార్త వచ్చింది. దానికి ఇడుపు కాగితం అని పేరు పెట్టారు. ఆ సినిమా కథ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఆ కథకు, ఆ వాతావరణానికి సరిపోయేలా దర్శకుడు ఆ పేరును నిర్ణయించారు. కానీ ఈ టైటిల్ బయటకు రాగానే సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని విద్వేషం చెమ్మడం మొదలుపెట్టారు. అసలు ఇది తెలుగు భాషేనా? ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్తారా? కనీసం తెలుగులో సబ్ టైటిల్స్ అయినా ఇస్తారా అంటూ అత్యంత చులకన చేస్తూ కామెంట్లు పెట్టారు. నిజానికి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే పల్లెల్లో ఈ పదం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. గొడవలు మస్తుగా అవుతున్నాయి, ఇక ఇడుపు కాగితం రాసుకుంటాం అని పల్లెల్లోని వృద్ధులు సైతం ఎంతో సహజంగా అచ్చమైన తెలంగాణ పలుకుబడిలో మాట్లాడే మాట ఇది. కోర్టుల ద్వారా విడాకులు తీసుకోకముందు పల్లెల్లో రాసుకునే పత్రం పేరే ఈ ఇడుపు కాగితం. ఇందులో కాగితం అనేది కాగజ్ అనే ఉర్దూ పదం నుంచి ఉద్భవించింది. భాష అనేది ఎప్పుడు ఇరుగు పొరుగు ప్రాంతాల ప్రభావంతో పరిణామం చెందుతుంది. ఆ కనీస అవగాహన లేకుండా ఒక ప్రాంతం వాడే అచ్చమైన పల్లె పదాలను, వారి డైలెక్ట్లను, వారి అమ్మ భాషను పట్టుకొని ఇది తెలుగే కాదు అని వ్యాఖ్యానించడం ఎంతటి సంకుచిత బుద్ధి, ఎంతటి వివక్ష! తల్లిని గౌరవించేవాడు అందరి అమ్మలను గౌరవిస్తాడు. అలాగే ప్రతి ఒక్కరి అమ్మ భాషను ప్రేమించడం నేర్చుకోవాలి. అసలు ఈ వివక్ష ఈనాటిది కాదు, దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. మరొకసారి మన పాత సినిమాలను గుర్తు చేసుకోండి. అప్పట్లో మన సినిమాల్లో తెలంగాణ భాషకు, యాసకు ఎలాంటి స్థానం ఇచ్చేవారో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ అద్భుతమైన యాసను కేవలం హైదరాబాద్ స్లమ్స్ లో ఉండేవాళ్ళు మాట్లాడే భాషగాను, లేదా విలన్ల భాషగాను చూపించేవారు కదా. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా. హీరోల దగ్గర తన్నులు తినే సైడ్ క్యారెక్టర్లకు, కమిడియన్లకు మాత్రమే ఈ భాషను అంటగట్టి దారుణంగా అవమానించారు. ఇలాంటి స్టీరియో టైప్స్ వల్ల తెలంగాణ యాస అనగానే ఒక చిన్న చూపు చూసే పరిస్థితిని క్రియేట్ చేశారు. కనీసం హీరోలకు ఈ భాషను పెట్టే సాహసం అప్పట్లో ఏ ఒక్కరూ చేయలేదు. హీరోలు చదువుకోవాలనుకుంటే కాకినాడ మెడికల్ కాలేజీనే కావాలి. కానీ ఇక్కడే ఉన్న ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు ఎన్నడూ వాళ్ళకు కనిపించలేదేం? ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోనూ, ఆ పక్కనే ఉన్న గార్డెన్స్లోనూ ఏ హీరో హీరోయిన్ డ్యూయట్ పాడుకోలేదు? హైదరాబాద్లోని స్టూడియోలకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన ప్రాంతాలను వదిలేసి విలన్లు అనగానే వరంగల్ వెళ్తున్నట్లు చూపించారు. పండుగల విషయానికి వస్తే ఏ హీరోయిన్ కూడా బతుకమ్మ పండుగకు పుట్టింటికి వెళ్ళినట్లు ఏ సినిమాలోనూ చూపించలేదు. సంక్రాంతి పండుగ గొప్పదే, అందరి పండుగే, కానీ బతుకమ్మ మాత్రం ఎందుకు మన సినిమాల్లో కనిపించలేదు? ఆ అంటే అమలాపురం అని పాటలు రాశారు, కానీ ఆ అంటే ఆదిలాబాద్ అని ఎందుకు రాయలేకపోయారు? ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ఒక ప్రాంతం అస్తిత్వాన్ని తొక్కేయడానికి చేసినవి కావా? అంతేకాదు, కేవలం తెలంగాణ మాత్రమే కాదు, రాయలసీమ అంటే కేవలం ఫ్యాక్షనిస్టులు, బాంబులు మాత్రమే అన్నట్లుగా సినిమాల్లో ముద్ర వేశారు. అన్నమయ్య, వేమన లాంటి మహాకవులు నడయాడిన ఆ పవిత్ర భూమిని కూడా ఎంతో అన్యాయంగా చూపించారు. నిజానికి భాష అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇరుగు పొరుగు ప్రాంతాల ప్రభావంతో అది సహజంగా పరిణామం చెందుతుంది. మీరు ఉత్తరాంధ్ర వెళ్తే అక్కడ ఒరిస్సా భాష ప్రభావం ఉంటుంది. రాయలసీమలోని అనంతపురం లాంటి చోట్ల కన్నడ ప్రభావం ఉంటుంది. అలాగే ఆదిలాబాద్ వైపు వెళితే మరాఠీ ప్రభావం ఉంటుంది. అది ఎలా నేరం కాదో తెలంగాణ భాషలో ఇతర భాషా పదాలు కలవడం కూడా నేరం కాదు. ఇలా దశాబ్దాల పాటు ఒక ప్రాంతం భాషను, యాసను, సంస్కృతిని అణగదొక్కి అవమానించడం వల్లే కదా ప్రత్యేక రాష్ట్రం అనే ఒక బలమైన ఆకాంక్ష రగిలింది. ఈ భాషా వివక్ష గనక లేకపోతే, అప్పట్లోనే అందరినీ సమానంగా గౌరవించి ఉంటే బహుశా అసలు రాష్ట్రం విడిపోయే పరిస్థితే వచ్చేది కాదేమో. సినిమా పరిశ్రమ తెలంగాణ నడిబొడ్డున ఉన్నా సరే 2014కి ముందు అనేక సినిమాల్లో ఇతర ప్రాంతాల యాసలు, భాషలు వినిపించినప్పుడు ఇక్కడి వాళ్ళు ఎవరైనా వ్యతిరేకించారా? ఇది మా దగ్గర, ఈ భాష ఏంటి, ఇది తెలుగేనా అని తెలంగాణ ప్రజలు ఏనాడైనా అన్నారా? లేదు కదా. మరి ఇప్పుడు ఒక పల్లె పదం సినిమా టైటిల్గా వస్తే ఎందుకు ఇంతలా ఉలిక్కి పడుతున్నారు? ఇదంతా చూస్తుంటే ఈ వివక్షకు, అహంకారానికి ఎక్కడో పునాదులు ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. ఉదాహరణకు ఎవరైనా 2 రాష్ట్రాల బాగు కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతుల కష్టాల గురించో, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించో న్యాయంగా మాట్లాడితే చాలు వెంటనే దాడులు మొదలు పెడుతున్నారు. అనకాపల్లి, అచ్యుతాపురం లాంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రమాదాల్లో చనిపోతున్న పేదల గురించో, లేక ఫార్మా కంపెనీల వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారుల గురించో గొంతెత్తితే సహించలేకపోతున్నారు. వెంటనే నువ్వు తెలంగాణ వాడివి, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని నిలదీస్తున్నారు. అమరావతి రాజధానికి మద్దతుగా మాట్లాడినా కూడా వాళ్ళపైన అదే రకమైన దాడి జరుగుతోంది. పోనీ ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ కావాలనో, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలనో, కృష్ణా గోదావరి బేసిన్లో రాయల్టీ రావాలనో ఆ రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడితే వాళ్ళపై వీళ్ళు ఆంధ్రపై విషం చెబుతున్నారు అని అత్యంత దుర్మార్గమైన ముద్ర వేస్తున్నారు. అంటే తెలంగాణలో పుట్టటమే వాళ్ళు ద్వేషించడానికి ఒక ప్రధాన కారణం అన్నట్లుగా ఈ శక్తులు వ్యవహరిస్తున్నాయి. అసలు ఒక రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, వాళ్ళ కష్టాల కోసం మాట్లాడితే అది ఆ రాష్ట్రం మీద విషం చెప్పటం ఎలా అవుతుంది? ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్గా జరుగుతున్న దుష్ప్రచారం. ప్రాంతీయ ఆకాంక్షలు ఉండటం, ప్రాంతాన్ని ప్రేమించడం తప్పు కాదు, దాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. కానీ అది ప్రాంతీయ సంకుచిత వాదంగా, ఉన్మాదంగా మారకూడదు. ఇప్పుడు ఇడుపు కాగితం సినిమా టైటిల్ పైన జరుగుతున్న ఈ నీచమైన దాడి కూడా అలాంటి ఒక ఉన్మాదమే. దీన్ని కేవలం ఒక సినిమాకి సంబంధించిన ఐసోలేటెడ్ ఈవెంట్గా, విడి సంఘటనగా మనం చూడకూడదు. మళ్ళీ పాత విద్వేషాలను రగిలించే ఒక పెద్ద కుట్రలో భాగం అని ఇప్పుడైనా మనం గ్రహించాలి. ఇలాంటి దాడులకు భయపడి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు. ఈ విద్వేష శక్తులకు మనం ఒకటే సవాల్ విసరాలి. మేము ఏనాడైనా ఇతర ప్రాంతాలపై విషం చిమ్మామా? ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల గురించి మాట్లాడటం, వారి కష్టాలకు అండగా నిలబడటం విషం చిమ్మడం అయితే ఆ పని చేస్తూనే ఉంటాం. దమ్ముంటే మేము ఎక్కడ విషం చిమ్మామో ఒక ఆధారం చూపించండి అని కరాఖండిగా నిలదీయాలి. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించడం వేరు, దాన్ని ఉన్మాదంగా మార్చడం వేరు. ఈ ప్రాంతీయ ఉన్మాదాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి. నిజానికి మన తెలుగువారి సంస్కృతి చాలా గొప్పది మరియు విశాలమైనది. మనం ఎక్కడికి వెళితే అక్కడి ప్రాంతం విశిష్టతను గౌరవించాలి. పల్నాడు చరిత్రను చదివితే మనకు పౌరుషం రావాలి. బొబ్బిలికి వెళితే తాండ్ర పాపారాయుడి గర్జనతో పాటు అక్కడి బొబ్బిలి వీణ సంగీతం కూడా మనల్ని పరవశింపజేయాలి. రాజమండ్రికి వెళితే వేదాలు ఘోషించే గోదావరిని, వీరేశలింగం పంతులు గారి స్ఫూర్తిని మనసారా గౌరవించాలి. ఉత్తరాంధ్ర పాట విన్నా, రాయలసీమ పాట విన్నా మనసు గర్వంతో ఉప్పొంగిపోవాలి. ఇది కదా అసలైన తెలుగు సంస్కృతి అంటే. చరిత్రను ఒక్కసారి గమనిస్తే గౌతమ బుద్ధుడు లాంటి గొప్ప తత్వవేత్త తన బోధనలను కాలమా సుత్త అని స్థానిక పాళీ భాషలోనే చెప్పాడు, కానీ సంస్కృతంలో సూత్ర అని చెప్పలేదు. అలాగని పాళీ భాష ఏమైనా తక్కువదా? కాదు కదా. అలాగే ఒక ప్రాంతపు యాస అనేది ఆ ప్రాంతపు స్థానిక అస్తిత్వానికి ఒక వేడుక లాంటిది. అదే వాళ్ళ అమ్మ భాష. మన పల్లెల్లో 80 ఏళ్ల వృద్ధులకు ఇంగ్లీష్, హిందీ రాకపోయినా తమకు వచ్చిన అచ్చమైన తెలంగాణ పల్లె భాషలోనే ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. తెచ్చిండు, ఇచ్చిండు అన్నప్పుడు ఒక చోట అచ్చుపోయినా, మరో చోట హల్లుపోయినా కొంపలేం మునిగిపోవు అని గొప్ప భాషా పండితులే స్పష్టం చేశారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇది మనకు ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సినిమాల్లో హీరోలందరూ తెలంగాణ యాసలోనే మాట్లాడుతూ ఘన విజయాలు సాధిస్తున్నారు. బలగం లాంటి అచ్చమైన పల్లె సినిమాలు వచ్చినప్పుడు ఆ స్వచ్ఛతను చూసి ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆ భాషను ఆప్యాయంగా హక్కును చేర్చుకున్నారు. ఆ కల్మషం లేని ప్రేమే అసలైన విజయం. ఇలా సామాన్య ప్రజలు ఒకరి సంస్కృతిని మరొకరు మనస్ఫూర్తిగా గౌరవించుకుంటుంటే మధ్యలో ఈ ఇడుపు కాగితం లాంటి వివాదాలు సృష్టించడం ఖచ్చితంగా మనల్ని వెనక్కి లాగే ప్రయత్నమే. చివరిగా మనం ఒకటి స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇడుపు కాగితం లాంటి అచ్చమైన పల్లె పదాలు మన స్థానిక అస్తిత్వానికి, అమ్మ భాషకు ఒక అందమైన వేడుక లాంటివి. ఒక భాష, దాని యాస అనేది కేవలం మాట్లాడే విధానం కాదు. అది మన మూలాలను, మన ప్రాంతీయతను సెలబ్రేట్ చేసుకోవడం. తల్లి భాషను గౌరవించని వాడు కన్న తల్లిని కూడా గౌరవించలేడు అని మనం గ్రహించాలి. కానీ కేవలం కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, తమ స్వార్థం కోసం కొన్ని అదృశ్య శక్తులు సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని, ప్రాంతాల మధ్య ఉన్మాదాన్ని, విద్వేషాన్ని రగిలించాలని చూస్తున్నాయి. దయచేసి అలాంటి వాళ్ళ ఉచ్చులో పడి సామాన్యులు బలి కాకూడదు. నిజానికి భాష ఏదైనా, యాస ఏదైనా అందులో దాగి ఉన్న భావం ఒకటే. ఉత్తరాంధ్ర యాస అయినా, రాయలసీమ పలుకుబడి అయినా, గోదావరి తీయదనమైన తెలంగాణ అచ్చమైన పల్లె భాష అయినా సరే, అవన్నీ మన తెలుగువారి అద్భుతమైన వైవిధ్యానికి ప్రతీకలు. మనిషి గొప్పవాడైతే, సంస్కృతి గొప్పదైతే
అది ఏ ప్రాంతమైనా ఖచ్చితంగా అద్భుతమైనది అవుతుంది. అందుకే మనం ప్రతి ప్రాంతాన్ని మనస్ఫూర్తిగా గౌరవిద్దాం. ప్రతి భాషను, ప్రతి యాసను ప్రేమిద్దాం. ప్రతి సంస్కృతిని, ప్రతి పండుగను అందరం కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకుందాం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ రాజకీయ సామాజిక కుట్రలో మనం ఏమాత్రం భాగం కాకూడదు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నాదొక్కటే విజ్ఞప్తి. దయచేసి ఒక ప్రాంతం పైన అకారణంగా విద్వేషాన్ని రెచ్చగొట్టకండి. ఒక విశాలమైన భావనను అలవర్చుకుందాం. మనమంతా ఒకటే అన్న ప్రేమను పంచుకుందాం. ఈ ఇడుపు కాగితం వివాదం కేవలం ఒక సినిమా టైటిల్ సమస్య కాదు. ఇది మన అమ్మ భాషకు, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఈ వాస్తవాలు అందరికీ తెలియాలి. ఈ భాషా వివక్షకు శాశ్వతంగా ముగింపు పలకాలి. అందుకే ఈ వీడియోను ఖచ్చితంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి కుట్రల పట్ల, భాషపై జరుగుతున్న దాడుల పట్ల మీ అభిప్రాయం ఏంటో కింది కామెంట్స్లో నిర్భయంగా పంచుకోండి. వాస్తవాల వైపు నిలబడండి.